ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. చాలా విషయాల్లో బాధపడుతూ ఉండొచ్చు, అనేకమైన సందర్భాల్లో దిగులు చెందొచ్చు, కానీ దేవుడు మనకు సహాయకుడై ఉన్నారండి. ఖచ్చితంగా మన ప్రార్థన విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తున్నారు. అలాగే చాలా గొప్ప సాక్ష్యాలు మీ ద్వారా వింటున్నాం. చాలా మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని, జీవితాల్లో మార్పును చూస్తున్నామని ఎంతో మంది సాక్ష్యాలు మాకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇంకను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపించాలని అనుదినం మేము ప్రార్థిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడే మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం చక్కని మాటలు కదండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే అండి, కొన్నిసార్లు అధైర్యపడుతూ ఉంటాం అన్నిటికీ కదండి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతి దాంట్లో భయము, చింతిస్తూ ఉంటాం. అయ్యో ఏం జరుగుతుందో, అయ్యో ఎలా మరి నా జీవితం కొనసాగింపబడుతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో కదండి. ఇలా చాలా విషయాల్లో సందేహపడుతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం, ధైర్యాన్ని మరి కోల్పోతూ మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుడి దగ్గర సమయంలో మాట్లాడుతున్నారు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. తగిన సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని నేను మరి గొప్ప స్థితిలో ఉంచుతాను అంటున్నారు. మంచి బహుమానాల చేత మీ జీవితాన్ని మరి నేను ఒక క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాను అంటున్నారు. అయితే చూడండి, ఎందుకు మన జీవితంలో మనము మరి అధైర్యపడుతూ ఉంటాం, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం అంటే సహనం ఉండక కదండి, ఓర్మి లేక, ఓపిక ఉండదు, త్వరగా అయిపోవాలి, త్వరగా జరగాలి, లేకపోతే ప్రతి దాంట్లో భయమే, ప్రతి దాంట్లో టెన్షనే కదండి. చూడండి, ఒక రోజున ఒక ఇద్దరు వ్యక్తులు చాలా మంచి స్నేహితులంట. మరి వారి టీచర్స్ వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి రన్నింగ్ పోటీలలో, పరుగు పందాలలో వారికి మంచి స్థానం ఇచ్చి వారు ఉన్నత స్థితిలో ఉండాలని వారు ఆశపడ్డారంట. వాళ్ళిద్దరు కూడా అలాగే టీచర్స్ చెప్పిన ట్రైనింగ్ అంతట్లో కూడా చక్కగా ట్రైన్ అప్ అయ్యి ఇంకా పరుగుల పందానికి సంబంధించిన ఆ రోజు వచ్చేసిందంట. ఇంకా లాస్ట్ ఆ టోర్నమెంట్స్లో చక్కగా వాళ్ళు వారి ప్రయాణాన్ని కొనసాగించారంట అండి. ఇద్దరు స్నేహితులు ప్రారంభించారు. ఒక స్నేహితుడు చక్కగా పరిగెడుతున్నాడంట. మధ్యలో ఏదో చిన్న రాయి అడ్డుగా వచ్చి కాళ్ళకు తగిలిందని ఒక స్నేహితుడు మధ్యలోనే ఆగిపోయాడంట. చూడండి, ఆగిపోతే అవునా కదా, ఇంకా అప్పుడు తనకి ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందంట అండి భయము. అయ్యో, నేను అనుకున్న గమ్యానికి చేరుకుంటానా, చేరుకోనా, ఎలా నేను మధ్యలోనే ఆగిపోయాను, చాలా మంది ఉన్నారు, నా స్నేహితుడు కూడా అందరితో పాటు చక్కగా పరిగెడుతున్నాడు, నాకు ఈ రాయి తగ్గడం వల్ల నేను మధ్యలోనే ఆగిపోయాను, ఎలా ఏంటి అని సందేహిస్తున్నాడంట, భయపడుతున్నాడంట, చాలా దిగులు చెందుతున్నాడంట ఆ మూమెంట్లో. కానీ ఆ కుమారుడికి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం తిరిగి తను పరిగెత్తడం ప్రారంభించాడంట అండి. అందరినీ దాటుకొని గమ్యాన్ని చేరుకున్నాడంట, విజయాన్ని సాధించాడంట. ఆయన భయాన్ని అవన్నిటినీ పక్క పెట్టాడు. టీచర్స్ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాడంట, వారి మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడంట. పదే పదే వారు ఏదైతే ట్రైనప్ చేశారో ఆ విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడంట. అందరికంటే ఎక్కువగా చాలా చక్కగా తక్కువ సమయంలో అందరినీ దాటుకుంటూ తన ప్రయాణంలో గమ్యానికి చేరుకున్నాడు. ఆమె చూడండి, ఆ కుమారుడు ఒకవేళ మధ్యలోనే ఆగిపోయి ఆ ధైర్యంతో అలానే ఉండిపోతే గమ్యానికి చేరుకునేవాడు కదండి. అలా చూడండి, తనకి ఓర్పు ఉంది. ఖచ్చితంగా దేవుడు నన్ను సహాయం చేస్తాడు. చూడండి, ఆ ట్రైనప్ లో టీచర్స్ ఏదైతే చెప్పారో అది చక్కగా విన్నాడు. ఆ వినడంతో పాటు వారు చెప్పింది అంతా కూడా తూచా తప్పక ఆ సమయంలో పాటించాడండి. అనుకున్న గమ్యానికి
చేరుకున్నాడు. మనం కూడా అంతే. దేవుడు చెప్తున్న ప్రతి మాటను వింటే, దేవుని మాటల్ని మన బ్రతుకుల్లో అనుసరిస్తే మనము కూడా అనుకున్న గమ్యానికి చేరుకుంటాం. ఆమేన్. మధ్యలో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఆగిపోతూ ఉంటాం. మరి అనేకమైన రాళ్ళ లాంటి నిందలు, అవమానాలు, భయంకరమైన పోరాటాలు, సమస్యలు ఇలా వచ్చినప్పుడు ఓర్పును, సహనాన్ని కోల్పోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. దేని వైపు చూడకుండా మనం దేవుడు చెప్తున్న మాటలు వింటూ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగితే మనం తగిన బహుమానాలను మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఏ విషయంలో అయినా అందరూ అనొచ్చు ఉద్యోగం రాదు అని, అందరూ అనొచ్చు పిల్లలు పుట్టరని, అందరూ అనొచ్చు వివాహాలు ఇంకా మీకు జరగవు, మీ జీవితం ఇంతే, ఇంకా మీ లైఫ్ సెటిల్ అవ్వదు అంటున్నారేమో, మీ పిల్లల జీవితం ఇంతే అంటున్నారేమో, మీ బ్రతుకు ఇంతే, ఇంకా ఇలాంటి ఇంట్లోనే మీరు ఉంటారు అంటున్నారేమో. కానీ ధైర్యం కలిగి ఉండండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరు ధైర్యంతో, సహనంతో, ఓర్మితో ఉంటే తగిన బహుమానాలను దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ శ్రేష్ఠకరమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి అయ్యా. నిజమేనయ్యా ప్రభా, ఓర్మి కలిగి ఓపికతో ప్రభా అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగిపోదుము కాక అని ప్రార్థిస్తాం. అద్భుతం జరిగించండి మా జీవితంలో. ఎవరైతే ప్రభా అధైర్యపడుతున్నారో వారికి ఉన్న ప్రతి ప్రభా అధైర్యం నుంచి విడుదల కలుగును గాక, గొప్పవారగును గాక, గొప్ప స్థితిలో ఉందురు గాక అయ్యా. అనుకున్న గమ్యానికి మేము చేర్చబడాలంటే మా జీవితంలో ప్రభా ఇదిగోండి ఓర్పు కలిగి మేము ముందుము గాక. ప్రతి అడ్డంకుల నుంచి అయ్యా ఇదిగోండి మీరు దాటించే దేవుడవై ఉన్నావయ్యా. మీపైన ఆనుకునే వారిగా, మీరు చెప్తున్న ప్రతి మాటను వినే వారిగా, మీ మాటల్ని పదే సార్లు ధ్యానించే వారిగా ఉంటే కృప చూపించండి, అద్భుతం జరిగించండి. ఉదయకాల సమయంలో అయ్యా బిడ్డలు మా ప్రియులందరూ చేసిన ప్రయత్నాలన్నింటిలో ప్రభా ఇదిగోండి పనులన్నింటిలో మీరే తోడుగా ఉండి విజయాన్ని దయచేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.